అరే సార్ ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు వీకెండ్ చాయిస్ ఛానల్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఏంచిపోయా అక్కడ ఫోన్లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయొచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? అంటే సారీ, 2 వీక్స్ నుంచి కొంచెం టైం మేనేజ్మెంట్ సెట్ అవ్వకపోవడం వల్ల రివ్యూస్ ఇవ్వడం కుదరలేదు. అండ్ బట్ ఈ 2 వీక్స్ లో నేను 2 మూవీస్ చూసాను, రజాకర్ అలాగే ఓం భూమ్ బుష్. రెండిట్లోనూ మాట్లాడాల్సినంత స్కోప్ ఉంది. సో వాటి గురించి సపరేట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను ఇవాళ చూసిన మూవీ ఆడు జీవితం. ఓకే, మన పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేసినటువంటి ది గోట్ లైఫ్. సో ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్ గా ది గోట్ లైఫ్ ఈ మూవీ ఇండియా నుంచి సౌదీ అరేబియాకి పని నిమిత్తం వెళ్ళిన ఒక వర్కర్ అక్కడ ఎలా ట్రాప్ అవుతాడు, అక్కడ అతన్ని ఎలా బానిసగా మారుస్తారు, తిరిగి తన కంట్రీకి రావడానికి అతను ఎన్ని కష్టాలు పడతాడు, ఇలా సర్వైవల్ స్టోరీ చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా మొదట్లోనే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని రాశారు. ఒకవేళ నిజంగానే ఇది ఒక ట్రూ స్టోరీ అయితే వాళ్ళు పడిన కష్టాల గురించి అసలు యూనో హార్ట్ ఫిల్ట్ అవుతుంది. అంత బాధ కలిగించే విధంగా ఆ జర్నీ ఉంటుంది అనమాట. సో కథ అయితే బేసిక్గా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కథకి ప్రధానమైన థింగ్ ఏంటంటే దానికి యాక్టర్స్ సెట్ అవ్వడం. పృథ్వీరాజ్ గారు చించి ఉతికి ఆడేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే జనరల్ గా ఒక హీరోయిజం ఎక్స్పెక్ట్ చేసుకుని లైక్ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైటింగ్స్, మాస్ సీన్స్ ఇవేమీ లేవు. ఒక మూవీలో అతను ఒక వర్కర్, నిజమైన వర్కర్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటాడు, ఎలా అంటే తన బిహేవియర్ కానీ మాట తీరు కానీ ఎలా ఉంటుంది, ఒక అమాయకత్వం, ఎవ్రీథింగ్ ఆయన పండించారని చెప్పొచ్చు. ఒక అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సే ఆయన నుంచి నేనైతే ఇవాళ మూవీలో చూశాను. ఈ మూవీకి ప్లస్ అదే, ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్, పృథ్వీరాజ్ గారు మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది అమలా పాల్ గారు. ఆవిడది స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే, బట్ ఆవిడ ఉన్నంత సేపు మాత్రం ఆవిడ యాక్టింగ్ తో బాగానే మనల్ని ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే విజువల్స్ పరంగా కూడా ఒక ఆ ఎడారి సెట్టా మరి రియలా నాకు తెలియదు కానీ చాలా బాగా మనకు విజువల్స్ పరంగా బాగా చూపించారు. ఒక గెద్దలతో ఒక సీన్ ఉంటది అక్కడ, రియల్ గా అంటే మనకి కంటతడి కలిగించే విధంగా ఉంటది. అలాగే చాలా సీన్స్ పృథ్వీరాజ్ గారితో పాటు ఇంకొక 2 క్యారెక్టర్లు ఎడారిలో ట్రావెల్ అవుతాయి, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చి ప్రతి ఒక్కరి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా ఇచ్చారు. సో మ్యూజిక్ బాగుంది. అలాగే విజువల్స్ పరంగా ఈ మూవీలోనూ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో మైనస్ పాయింట్స్ కూడా నాకు అనిపించింది. అందులో నాకు ఫస్ట్ అనిపించిన మైనస్ పాయింట్ అంటే మూవీ లెంత్. 2 గంటల 50 నిమిషాలు, అరౌండ్ 3 అవర్స్ దాకా ఉంటుంది మూవీ. సో దాన్ని అంటే అంత సేఫ్ కాకుండా 2.5 అవర్స్ లో కనుక మూవీని చేసి ఉంటే చాలా బాగుండేది. కొన్ని చోట్ల నాకు బోరింగ్ కూడా అనిపించింది. బట్ దోస్ ఆర్ ఇంపార్టెంట్ సీన్స్. బట్ ఏంటంటే మూవీలో నేనైతే మధ్య డిస్కనెక్ట్ అయ్యాను అన్న ఫీలింగ్ కలిగింది. నా దరిద్రం ఏమో నాకు తెలియదు కానీ 6:35కి మూవీ బుక్ చేసుకున్నాను, ఆన్ టైం కూడా వెళ్ళిపోయాను. పైగా మరి ఏమైందో తెలియదు కానీ సమ్ శాటిలైట్ ఇష్యూ అంట. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మూవీని ఆపారు ఒక 2-3 సార్లు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు నాకు లాగ్ అనిపించడానికి. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2 గంటల 55 నిమిషాలు సినిమా అనేది నాకైతే కొంచెం పెద్ద సినిమాలని అనిపించింది, అంటిల్ అన్లెస్ దాంట్లో సమ్ ఎంగేజింగ్ సీన్స్ ఉంటే తప్ప. బట్ హియర్ ఇన్ దిస్ మూవీ ఏంటంటే సర్వైవల్ పార్ట్ కాబట్టి అంతసేపు చూడడానికి నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దాన్ని ఒక్కదాన్ని తీసి పక్కన పెడితే మూవీ మాత్రం చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి యాక్టింగ్తో ఒక సర్వైవల్ మూవీని కనుక మీరు ఇష్టపడితే డెఫినెట్గా ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడొచ్చు, డౌట్ లేదు. అందులో ఏదో ట్రై చేయొచ్చు అని కూడా నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. కాకపోతే కొంచెం పేషెన్స్ అనేది అవసరం, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ది గోట్ లైఫ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో అది ఇక్కడికనమాట. రేపు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, టిల్లు స్క్వేర్ అలాగే గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. ఇది వరకు ఇట్లా చేయను. ఖచ్చితంగా మూవీ రివ్యూస్ ఆన్ టైంలో ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. అలాగే మీరు ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఎలా చెప్తున్నాను అన్నది ఒక చిన్న కామెంట్గా చెప్తే నాకు అర్థమవుతుంది, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను. అలాగే చెప్పా కదా, లాస్ట్ 2 వీక్స్లో నేను 2 మూవీస్ చూశాను, రజాకర్ అండ్ ఓం భూమ్ బుష్. సో ఈ మూవీస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కలిపి ఒకే వీడియోలో చేస్తాను. సో కొంచెం ఓపిక్గా వీడియో మొత్తం చూడండి. అండ్ డిస్కస్ చేసుకోవడానికి చాలా స్టఫ్ ఉంది రజాకర్ మూవీలో, మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.
గట్టిగా అనుకో అవుతుంది